వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనము టాపిక్లకు వెళ్ళే బదులు మన ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక సబ్జెక్టులకు వస్తే విఐపి కల్చర్తోని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న విషయం మనకెంతమంది తెలుసు? మన భారతదేశంలో విఐపి కల్చర్ అంటే భారతదేశంలో మొత్తం విఐపిల సంఖ్య 1,79,092 మంది విఐపీలుగా ప్రభుత్వం అధికారికంగా వాళ్ళకి అనేక సౌకర్యాలు కలిగిస్తుంది. సెక్యూరిటీ గార్డ్స్, గన్మెన్స్, అలాగే వాళ్ళకు ఫ్లైట్ ఛార్జీలు, విదేశీ ప్రయాణాలు, జల్సాల కోసం వెకేషన్, ఉచిత రవాణా, ఉచిత విద్యుత్తు, ఉచిత నీరు, ఉచిత ఫోను, ఉచిత గ్యాసు, అధికార నివాసానికి ఒక క్వార్టరు, ఆఫీసు నిర్వహణకు ఒక క్వార్టర్స్కు ఒక పిఎస్, ఒక పిఏ, ఓఎస్డి, కుక్కొక్కరు, 2 అటెండర్స్, క్యాంటీన్లతో రాయితీలు, ఇట్లా అధిక నాణ్యత గల ఆహారము. తర్వాత ప్రభుత్వమే అన్ని రకాలుగా ఈ డబ్బంతా కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇది కొన్ని వేల కోట్ల రూపాయలు, అది లక్షల కోట్ల కూడా చేరుకుంటున్నది. ఇక మిగతా దేశాలతో పోల్చుకుంటే అంటే ఇప్పుడు బ్రిటన్లో అధికారికంగా 84 మంది మాత్రమే విఐపీలుగా ఉన్నారు. అంతేకాకుండా ఫ్రాన్స్లో 109 మంది మాత్రమే ఉండగా, జపాన్లో 125 మంది ఉన్నారు, జర్మనీలో 142 మాత్రమే విఐపీలుగా ఉన్నారు, యుఎస్లో 252 మాత్రమే. అంత పెద్ద దేశం అమెరికా, అంత పెద్ద దేశము ఈ మొత్తం ప్రపంచాన్ని శాసిస్తున్నది. ఇవాళ ప్రపంచంలో విఐపి కల్చర్ అంటే మనం అమెరికా అనుకుంటాం బాగా, కానీ అమెరికాలో కేవలము ఉన్నదే 252 మంది విఐపీలు, రష్యాలో 312 మంది విఐపీలు, చైనా మొత్తం సంఖ్య 435 మాత్రమే. చైనా ఇవాళ మనకంటే మొన్నటిదాకా పెద్ద జనాభా కలిగిన దేశం. అట్లాంటి దేశంలో కూడా కేవలం ఉన్నది ఎంత? విఐపీలు 435 మంది మాత్రమే ఉన్నారు. అంటే ఇవాళ అగ్రదేశంగా ఉన్న అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ, ఇవాళ ఫ్రాన్స్ కానీ, ఈ బ్రిటన్ కానీ, ఈ అగ్రదేశాలుగా ఉన్న ఈ ప్రపంచంలో ఈ దేశాల్లో మొత్తం టోటల్గా వాళ్ళ యొక్క సంఖ్య తీసుకుంటే 5,000 దాటలేదు. 5,000 కూడా కాదు, ఎంతమంది? 500 మంది దాటలేరు. అంటే 1000 మంది దాటలేరు. 1000 మంది దాటలేరు. బట్ మన భారతదేశంలో విఐపీల జనాభా సంఖ్య 1,79,092 మంది. అక్షరాల దాదాపు 1,80,000 మంది దగ్గర. అంటే చూడండి, ఈ దేశాల కంటే ఎన్ని రెట్లు ఎక్కువనో. అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయల ప్రజాధనము పన్నుల రూపంలో కడుతున్న ప్రజాధనం అంతా కూడా వృధా అవుతున్నది. మరి ఇదంతా కూడా వృధా ఆపకపోతే మనం ఇవాళ ఈ దేశం ఎంత నష్టపోతుందో ఒకసారి అర్థం చేసుకోండి. అంతేకాకుండా ఇవాళ మనకు ఉండే 29 రాష్ట్రాలు, 29 రాష్ట్రాలలో మనకు కావాల్సింది ఎంత అంటే 290 మంది కంటే ఎక్కువ మంది విఐపీలు అక్కర్లేదు అంటున్నారు. ఎవరైనా మేధావులు చెప్తున్న సంఖ్య ఏంటంటే మనకు అంతకంటే ఎక్కువ అవసరం లేదు విఐపీలు. ఒకవేళ ఇంకా కావాలనుకుంటే మాకు విఐపీలు చైనాతో సమానంగా ఉంటే ఒక 500 లోపు. అంతేగాని ఇవాళ ఇంతమంది విఐపీలు అవసరం ఈ దేశానికి లేదని చెప్పేసి మేధావుల భావన. అట్లాగే ఎవరైతే ఆర్టీఐ యాక్టివిస్టులు ఉన్నారో, ఎవరైతే ఈ దేశ పౌరులు కడుతున్న పన్నులు ఆదా చేయాలనుకుంటున్న వాళ్ళు, ఆ పన్నులు సరిగా పథకాల వైపు మరలించాలనుకుంటున్న వాళ్ళు, ఈ దేశ అభివృద్ధి ఇవాళ జరగాలని కోరుకుంటున్న వాళ్ళు, ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు ఇవాళ విఐపి కల్చర్ పేరు మీద, ఈరోజు సెక్యూరిటీ పేరు మీద, ఈరోజు ఎవరైతే ఇంతమంది విఐపి కల్చర్లో భాగంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు నష్టం జరుగుతుందో ఇవాళ మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మిగతా దేశాలు ఈవెన్ చైనా 435 మంది మాత్రమే ఉన్నారు, అమెరికా 235 మంది మాత్రమే ఉన్నారు. ఇంత దుర్మార్గంగా ఇంత పెద్ద సంఖ్యలో విఐపీలు ఈ దేశాలలో ఉంటే, అమెరికా 252 మంది మాత్రమే ఉంటే మన భారతదేశము ఇంకా ఎట్లా బాగుపడుతుంది? ఏ రకంగా ఇంత డబ్బు వృధా అవుతుంటే మన దేశం బాగుపడుతుంది? ఒకవైపు ఇవాళ ఉచితాల పేరు మీద, కొంతమందికి అనర్హులకు కూడా అనేక రకాల భూముల పేరు మీద, ఇవాళ రైతు రుణమాఫీ పేరు మీద, భూస్వాములకు, డబ్బున్నలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇట్లా డబ్బంతా వృధాగా చల్లుతూ ఉంటే, మరొక వైపు విఐపి కల్చర్ల పేరు మీద వేల కోట్ల రూపాయల డబ్బు పోతూ ఉంటే, ఇంత దుర్వినియోగంగా ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుంటే మరి భారతదేశం ఎట్లా డెవలప్ అవుతుంది?
ఏ రకంగా పెట్టుబడులు పెట్టి సంక్షేమం అయిపోతుంది, ఏ రకంగా అభివృద్ధి అయిపోతుంది. ఇట్లా ఈ వృధాను కనుక మనం కంట్రోల్ చేయకపోతే, ఈ వృధా కల్చర్ను మనం ఆపకపోతే, ఈ దేశంలో విఐపి కల్చర్ ఎవరికి కావాలి, ఎందుకు కావాలి? అందరూ విఐపీలే. నేను అమెరికా పోయినప్పుడు కానీ, నేను బ్రిటన్ పోయినప్పుడు కానీ, లేదా ఆఫ్రికా పోయినప్పుడు కానీ, ఇట్లా చాలా దేశాల్లో జరుగుతున్న క్రమంలో నాకు ఆ దేశ అధ్యక్షులతో సహా మాతో పాటు సమానంగా కూర్చుని హోటల్లో భోజనం చేశారు. వరల్డ్ కాన్ఫరెన్సెస్లోకి వెళ్ళినప్పుడు, అంతర్జాతీయ సదస్సులకు వెళ్ళినప్పుడు, ఆ దేశంలో మంత్రులు కూడా మాతో పాటు సమానంగా సింపుల్గా మాతో పాటు వచ్చి కలిసి భోజనం చేశారు. ఈ దేశంలో మనం ఊహించగలము ఒక ప్రధానమంత్రిని, ఊహించగలము ఒక ముఖ్యమంత్రిని, ఊహించగలమా ఈ దేశంలో కావాలి ఒక మంత్రిని? కానీ ఆ దేశంలో సైకిళ్ళ మీద పోతున్నారు మంత్రులు, ప్రధానమంత్రులు కూడా సైకిళ్ళ మీద పోతున్నారు. ఆ దేశంలో ఇట్లాంటి కల్చర్ లేదు, విఐపి కల్చర్ లేదు, అనవసరమైన వృధా లేదు. ఇక్కడ ఒక కార్పొరేటరే పెద్ద పెద్ద వెహికల్లో పోకుండా హంగామా దందా కథా కార్ఖానా ఇక్కడ ఉంటుంది, కానీ అక్కడ ఉండదు. అడ్వాన్స్డ్ కంట్రీలలో ఆ రకమైన దుర్మార్గాలు ఉండే, ఆ రకమైన వృధా కల్చర్ ఉండదు, వృధా డబ్బులు ప్రజల సొమ్ము వృధా చేయడం ఉండదు. కాబట్టి ఇప్పటికైనా భారతదేశంలో మనము ఈ దేశాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాలండి. ఈ భారత ప్రధానమంత్రి కానీ, అట్లాగే ఈ దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ, అట్లాగే ఈ విఐపి కల్చర్ పూర్తి స్థాయిలో ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న విఐపి కల్చర్ను వెంటనే తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలము ఈ 145 కోట్ల ప్రజలకు ఒక 145 మంది ఉన్నా పర్లేదు, లేదా ఒక 500 మంది విఐపీలు ఉన్నా పర్లేదు, కానీ ఇంత భారీ సంఖ్యలో విఐపి కల్చర్ పెట్టి ఇంత వేల కోట్ల డబ్బు వృధా చేసి ఇలా ఈ ప్రజలు కడుతున్న డబ్బులు ఇలా అనవసరంగా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసము, ప్రజల సెక్యూరిటీ కోసము, ప్రజల ఉద్యోగాల కోసము, ప్రజల భవిష్యత్తు కోసం కాకుండా విఐపీల యొక్క రక్షణ కోసము, విఐపీల యొక్క వాళ్ళ యొక్క ఈ సంకనాకి కల్చర్ కోసము, వాళ్ళ చుట్టే మొత్తం ఈ వ్యవస్థనంతా నడిపే ఏ కల్చర్ ఉందో ఆ కల్చర్ ఇప్పటికైనా తగ్గించుకొని ఖచ్చితంగా మనం వేల కోట్లను విఐపి కల్చర్ మానేసి తగ్గించేసి వేల కోట్లను ఇవాళ ఆదా చేసి ఈ వేల కోట్ల ప్రజల యొక్క సొమ్ము ఏదైతే ఉందో 145 కోట్ల మంది ప్రజలను ఇవాళ కాపాడాల్సిన బాధ్యత భారతదేశ ప్రధానమంత్రి మీద, రాష్ట్ర ముఖ్యమంత్రుల మీద ఉందని చెప్పేసి D6 DJAC భావిస్తుంది. జై భీమ్, జై భారత్, జై పెరియార్.